బిగ్ బాస్ హౌస్లో ఈ వారం పక్క డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే మనకు నెక్స్ట్ వీక్లో అది రణరంగం 2.0తో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావచ్చు. అందులో 6 మంది వస్తారని టాక్. అందులో 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు అని టాక్ ఉంది. మరి అలాంటప్పుడు ఇంకా మిగిలి ఉన్నది 11 వారాలే. ఓవరాల్గా 18 మంది. టాప్ 5లో తీసేసినా కానీ 5 మందిని, మిగతా వాళ్ళంతా 11 మంది తీస్తే వారికి ఇంకా 2 మిగులుతారు. అలాంటప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ లేదా డబుల్ ఎలిమినేషన్ కానీ జరగాలి. అందువలన అలా లెక్కసారం వేస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. మరి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ మనకు తెలుసు కదా, ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళలో హిమానియల్, రాము రాథోడ్ తప్ప మిగతా అంతా ఉన్నారు. తనుజ, సుమన్ శెట్టి, అలాగే పవన్ కళ్యాణ్, సంజన, రితు చౌదరి, భరణి, శ్రీజ, దివ్యానికిత, డిమాన్ పవన్, ఫ్లోరా సైని ఈ 10 మంది నామినేషన్లో ఉన్నారు. ఈ 10 మంది నామినేషన్లో ఉండడంతో ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 11వ తేదీ బిగ్ బాస్ 9లో రణరంగం 2.0తో 6 కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళల్లో 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఇంకా ఈ 5వ వారం డబుల్ ఎలిమినేషన్ మస్ట్. ఎందుకంటే ఉన్నది 10 వారాలే, హౌస్లో ఉన్నది 18 మంది. అందులో టాప్ 5 తీసేస్తే కంటెస్టెంట్ ఇంకా 13 మంది కంటెస్టెంట్ మిగులుతారు. ఉన్నది 11 వారాలు ఈ వారంతో కూడా కలుపుకొని. కాబట్టి 11 వారాల్లో 11 మంది ఎలిమినేట్ చేయగా ఇంకా 2 మిగులుతారు కదా. కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉండాలి. సో అలా పోలిస్తే ఈ వారం 100% డబుల్ ఎలిమినేషన్ ఉండే స్కోపే ఎక్కువ ఉంది. మరో టెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన 4గురిలో ఎవరినో ఒకరిని మాత్రం వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపించే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అదే జరిగితే తొలి వారంలో ఎలిమినేట్ అయినటువంటి శ్రేష్ఠి వర్మకు ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మిగిలిన వాళ్ళు వచ్చినంత పెద్దగా ప్రభావం చూపించరు. లేదు అంటే మాస్క్ మ్యాన్ ఆరీస్ను మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హౌస్లో ఉన్న వాళ్ళందరినీ బిగ్ బాస్ నేరుగా నామినేషన్ చేశారంటే ఖచ్చితంగా ఏదో మెలిక ఉన్నట్లే అనిపిస్తుంది. ఆ మెలిక డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అలా చూస్తే ఈ వారంలో ఎవరు టాప్లో ఉండొచ్చు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉందంటే కళ్యాణ పడాల గురించి, అదే పవన్ కళ్యాణ్ గురించి గత వారం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ వారం అతనికి మంచి ఓటింగ్ పడుతుంది. అటు తనుజకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా సీరియల్లో చూసే వాళ్ళకు ఆమెకు మంచి ఓటింగ్ పడుతుంది. సీరియల్ ఫ్యాన్స్ మొత్తం ఆమెకే గుద్ది పడేస్తున్నారు. ఆమె నామినేషన్లో ఉన్నా కానీ ఖచ్చితంగా సేవ్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా సంజనపై నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కానీ ఆమెకు బలమైన పిఆర్ ఉంది కాబట్టి, దాంతోపాటు హిమానియల్ ఆమెను మమ్మీ అని పిలుస్తుండడంతో ఆమె వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బాండింగ్ వల్ల ప్రజెంట్ హిమానియల్ కూడా దీంట్లో లేడు కాబట్టి ఆ ఓటింగ్ అలా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఏదైనా దొంగతనాలు చేయడము లేదా హిమానియల్తో గొడవ పడ్డము ఇలాంటివి కాకుండా ఉంటే మాత్రము ఆమె ఖచ్చితంగా సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా సుమన్ శెట్టి అయితే సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. ఆయనపై ఎలాంటి నెగిటివిటీ బయటలేదు. అతను ఏ చేసినా కానీ పాజిటివే. అదే మనం అంటాం కదా, మన కాలం మంచిది, మనకైతే ఏది పట్టుకున్నా బంగారం అని. ఇప్పుడు ప్రజెంట్ సుమన్ శెట్టి కాలం నడుస్తుంది. అలాగే నాగార్జున కూడా సుమన్ శెట్టి పట్ల చాలా పాజిటివ్గానే ఉన్నారు. ఇక భరణికి హౌస్లో ఉన్న బాండింగ్లే అతన్ని ఆటలో వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. అతనికి బాగా ఓటింగ్ ఉన్న ఈ బంధాల బాండింగ్తో ఇలానే ఉంటే మాత్రం టాప్ 5లో ఉండే అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి. కానీ ఇప్పటికైతే ఇబ్బంది లేదు. హౌస్లో అంతటికంటే వీక్ కంటెస్టెంట్లు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ తర్వాతే భరణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారంలో భరణికి వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదు. ఇంకా రితు చౌదరి గురించి చెప్తామా, ఈమె బిగ్ బాస్లో కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నది. అదే ముఖ్యంగా ట్రాక్ చేయడమా, దొంగేడుపులు ఏడవడమా, లేకపోతే మిగతా ఏమన్నా దీంట్లో అని ఆమె పర్ఫార్మెన్స్ మనం ఇస్తున్నా కానీ ఆటలో మాత్రం చాలా ప్రాణం పెట్టి ఆడుతుంది. అంతేకాకుండా తను మెయిన్ మనం మాట్లాడితే ఎక్కడ వాయిస్ రైట్ చేయాలనో అక్కడ ఖచ్చితంగా వాయిస్ రైట్ చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటుంది. అలాగే ఇప్పుడు వైల్డ్ కార్డులను ఆదుకోవడంలో కూడా టేబుల్ పట్టికలో టాప్ ప్లేస్లో డిమాండ్ పవన్ అలాగే రితు చౌదరిగా ఉన్నారు. సో పక్క ఏమో సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కాబట్టి ఇలా చూస్తే మాత్రం రితు, భరణి, కళ్యాణ్ పడాల, తనుజ, సుమన్ శెట్టి, సంజన ఈ అందరూ వీళ్ళు సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
డబుల్ కాదు ట్రిపుల్ ఎలిమినేషన్ చేసినా కానీ ఈ ఆరుగురిలో అయితే మాత్రం ఎవరిని టచ్ చేసే పరిస్థితి కనపడలేదు. ఇంకా వీక్గా మిగిలింది నలుగురు. వారిలో డమాల్ పవన్, అదే డిమాండ్ పవన్ అండి, శ్రీజ, ఫ్లోరా సైని, దివ్యా నిఖిత. సింగిల్ ఎలిమినేషన్ జరిగినా డబుల్ ఎలిమినేషన్ జరిగినా ఈ నలుగురిలోనే వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీజ గత వారం ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చినా కానీ లీస్ట్ ఓటింగ్తో సేవ్ అయింది. పైగా గత వారం పవన్ కళ్యాణ్ నామినేషన్ లేడు కాబట్టి అతని ఓటింగ్ మొత్తం ఈమెకు షిఫ్టింగ్ అయింది. ఆమె అదే దివ్యా నిఖిత కూడా డేంజర్ జోన్లోనే ఉంది. ఈ 2-3 రోజుల్లో ఆమె కళ్యాణ్ మాదిరిగానే మంచి ఎపిసోడ్లు పడితే మాత్రం ఆమె సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదంటే దివ్యాకి కూడా కష్టమే అనిపిస్తుంది. శ్రీజ అంటే ఈ 2-3 రోజుల్లో ఆటను బట్టి ఉండొచ్చు. ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం కొద్దిగా ఓటింగ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇంకా ఫ్లోరా సైని గురించి అనుకుంటే మనం బేసిక్గా ఈమె ఫస్ట్ వారమే వెళ్ళిపోద్ది అనుకుంటే ఇప్పటి వరకు సామాన్లు సర్దుకోకుండా అట్లాగే కంటిన్యూగా ఆడుతుంది. మేబీ నెగిటివ్ ఓటింగ్ ఇంపాక్ట్ వల్ల ఇప్పటి వరకు లాక్కొని వస్తుంది. ఈమెకు బయట కొద్దిగా సెలబ్రిటీ ఇమేజ్ ఉంది కానీ ఆ ఓట్లు అంత చర్చ అయితే లేవు. ఈ నలుగురిలో చూస్తే మాత్రం ఎక్కువ డబుల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా సైని పక్కా అనిపిస్తుంది. తర్వాత శ్రీజానా లేకపోతే డమాన్ పవన్ అనిపిస్తుంది. డమాన్ పవన్ ప్రజెంట్ ఆడుతున్న విధానం అయితే బాగా ఉంది కాబట్టి అతను సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీజ కానీ, ఫ్లోరా కానీ, దివ్యా నిఖిత ఇలా ముగ్గురులో పక్కా ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదు సింగిల్ ఎలిమినేట్ అయితే నాకు ఎందుకో ఫ్లోరా కానీ శ్రీజ కానీ ఉండేటట్టుంది. ఇంకా రితి చౌదరి లోకంలో ఆమె సేవలు చేసుకుంటూ బతుకు వేస్తున్నాడు. హౌస్లోకి వచ్చినప్పుడు డిమాండ్ పవన్ కాస్త రీతి చేతిలో పడ్డాక డమాల్ పవన్ అయిపోయాడు. నేరుగా ఓస్ చెప్పినా ఇంటి నుంచి వాయిస్ మెసేజ్లు వచ్చినా కానీ ఈ కకృతి కమాండ్లకు మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదు. రీతులతో ఉండడం వల్ల బిగ్ బాస్కు ఫుటేజ్ వస్తుంది కాబట్టి ఇతన్ని ఆ లెక్కన ఉంచొచ్చేమో కానీ లేదంటే ఎంత త్వరగా ఎలిమినేట్ అయితే అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనికి బయట భవిష్యత్తు చాలా ఉంటుంది. చిన్న ఏజే కాబట్టి ఇలా నెగిటివ్ ఇంపాక్ట్తో బయటకు వస్తే మాత్రం అతను చాలా పే చేయాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తే శ్రీజ, దివ్యా నిఖితలో ఇద్దరిలో ఒకరు, డమాల్ పవన్, ఫ్లోరా సైనిలో మరొకరు డబుల్ ఎలిమినేషన్ ఉంటే, అదే సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఫ్లోరా సైని కన్ఫర్మ్గా అనిపిస్తుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఫ్లోరాతో పాటు శ్రీజ, దివ్య, పవన్లో ఒకరు ఎలిమినేట్ అయ్యవచ్చు. అమ్మాయిలు అబ్బాయిల లెక్కలు చూసినా కానీ ఫ్లోరా ఉంది కాబట్టి అబ్బాయి లెక్కలో డమాల్ పవన్ ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఈ నలుగురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్లే మనం లెక్కేసుకోవచ్చు. ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోయినా అవసరం లేదు. ఎందుకంటే ఈ నలుగురికి కూడా ఎలిమినేషన్స్ అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి. మరి మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.